राधा विबंध। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम राम। हरे कृष्ण प्रभु जी, ये हरे कृष्ण। నిన్నటి వరకు మనకు అంటే లాస్ట్ ట్యూస్డే క్లాస్ భగవద్గీత యథాతథంలో అర్జున విషాద యోగం మొదటి అధ్యాయం సమాప్తమైంది. దానిలో పర్యవసానంగా శ్రీ కృష్ణుడు నిమిత్త మాత్రంగా ఉంటూ అర్జునుని సూచనలు పాటిస్తూ పోయి అర్జున యొక్క విషాదమైన స్థితిని, ఆయన వ్యాకులతను, సంక్లిష్ట పరిస్థితిని ఉన్న స్థితిలో మొదటి చాప్టర్ క్లోజ్ అవుతుంది. అంటే తాను ఏం చేయాలో, తన ధర్మం ఏమిటో, తనకేమిటో, తాను ఏమిటో, తాను ఏం చేయాలో ఈ రెండింటిని మధ్య సమన్వయం లేని ఒక సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. నిజంగా చెప్పాలి అంటే స్వతహాగా అర్జునుడికి వచ్చినటువంటి విషయం కాదు. ఆచార్యులు చెప్తుంది ఏంటంటే సర్వం కృష్ణమయమైనప్పుడు ఈ సంకట పరిస్థితి వచ్చింది కూడా ఆ పరమేశ్వరుని ఇచ్చ లేకుండా వచ్చింది కాదు. ఏమండి, అర్జునుడు సామాన్యుడు కాదు, జితేంద్రియుడు, చాలా బలిష్ఠి, బాగా మేధావి, చదువుకున్నవాడు, ఆర్యుడు ఉన్నాడు. ఇంతటి వాడికి అంతటి అధైర్యం అనేటువంటిది, సంక్లిష్టమైనటువంటి పరిస్థితి రావడం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం కాదు. అది కృష్ణ లీలలే. భగవంతుని లీలలో భాగంగా ఆ లీల క్రియేట్ చేసి ఆ లీలకు సమాధానం చెబుతూ భగవద్గీతను ఉపదేశించడమే తన పరమ లక్ష్యంగా, మనకు అది అపారమైన కరుణగా, సర్వజీవులకు పంచేటువంటి కరుణగా, రహస్యమైన గీతా రహస్యము అంటారు దీన్ని. గీతా రహస్యం ఎందుకన్నారు? రహస్యం ఏముంది ఇందులో? ఓపెన్ బుక్సే కదా. హరే కృష్ణ. ఎవరైనా రెస్పాండ్ కాగలరా? అన్మ్యూట్ చేసుకుంటారా? ఉన్నదా? ఎస్ ప్లీజ్. రహస్యం ఎందుకన్నారు? గీతా రహస్యము అని అన్నారు. గీతా రహస్యం ఏమిటి? గీత అంటే భగవంతుడు పాడినది, భగవంతుడు చెప్పినది అనుకోవచ్చు. రహస్యం ఏముంది అందులో? నాలెడ్జ్. ఆత్మ కోసం చెప్పడం, అంత హరే ఈజీగా కృష్ణ. అర్థం కాదు ప్రభుజీ. కనిపించిన ఆ ఆత్మ కోసం. ఆ ఆ నాలెడ్జే రహస్యము. రహస్యం ఏంటి? మన బతుకు ఏమిటి అనేది మనకే తెలుస్తలేదు. ఆ బతుకు భారం ఏమిటి, బతుకు ఏ రకంగా పోవాలి అనేది మనకు కనబడకుండా ఉంటుంది. ఇప్పుడు శారీరకంగా మన సుఖాలకు, ఈ భౌతికమైన విషయాల పట్ల మన వ్యామోహము, భౌతిక విషయాల ఆసక్తిలో పరిగెట్టుట, ఈ పరిగెత్తడంలోనే మనము ఆనందము, గొప్పతనము, మన సాధన జీవిత గమ్యం అనుకుంటున్నాం. జీవి యొక్క పరమ లక్ష్యం ఏమిటి అనేదే మర్చిపోయాం. అంటే అది పూర్తిగా మరుగున పడిపోయింది. దాన్ని వెతికి చెప్పాల్సినటువంటి బాధ్యతగా పరమాత్మనే సొంతంగా తీసుకున్నాడు. అంటే నిగూఢంగా ఉండిపోయినటువంటి జ్ఞాన సంపద అది. జీవేర నిత్యేర కృష్ణదాస్. జీవుడు నిత్యదాసుడు అన్న విషయాన్ని మర్చిపోయి జీవుడు భోగాలాసంలో ఉండడం వలన పరమాత్మ వైపుకు వెళ్ళాలి, పరమాత్మ అనుజ్ఞను, పరమాత్మ ఆజ్ఞను పాటించాలి అన్న జ్ఞానం మర్చిపోవడం వల్ల ఆ జ్ఞానాన్ని మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేసినందుకు ఇది రహస్యం అయిపోయింది. ఇక మనకు 2.1లో ఈ సమ్మరైజ్ చేస్తూ సంజయుడు ఇక్కడ మనకు కామెంటరీ చేస్తుంది సంజయుడు. వ్యాసదేవుని భగవాని కరుణతో ఆయన శిష్యుడైనటువంటి సంజయ మహాముని మహనీయుడు మనకు
సమ్మరైజ్ చేస్తాం. తం తదా కృపయా విష్ణమశ్రుపూర్ణకులేక్షణం విశదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. తం తదా కృపయా విష్ణ అశ్రుపూర్ణకులేక్షణం విషీదంతమిదం వాక్యం వాచ మధుసూదన. ఇది 2.1. 2.1కి ద్వితీయ అధ్యాయాన్ని ప్రభుపాదుల వారు పెట్టిన పేరు గీతాసార్. దీనికి సాంఖ్యయోగం అని కూడా మిగతా గ్రంథాలు ఉంటుంది, కానీ ఇక్కడ గీతాసారం అన్నారు. తం తదా కృపయా విష్ణమశ్రుపూర్ణ కులేక్షణం విషీదంత ఇదం వాక్యమువాచ మధుసూదన. ఆయన ఈ పరిస్థితిలో కృపయ కర్ణపూరితమైన క్లిష్టమైన విషమ పరిస్థితిలో ఉన్నటువంటి అర్జునుని ఉద్దేశిస్తూ మధుసూదనుడు మాట్లాడుతున్నాడయ్యా అని చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? ధృతరాష్ట్రుడికి. వింటుంది, శ్రద్ధగా వింటున్నాడు. 18 అధ్యాయాలు బుద్ధిగా విన్నాడు, కానీ మార్పు రాలేదు. ఏమైనా వచ్చిందా? రాలేదు. ఈ మొత్తం గీత అంతా చెప్పిన తర్వాతనే కురుక్షేత్రం స్టార్ట్ అయిందండి. దయచేసి గమనించాలి. టోటల్ చాప్టర్ కంప్లీటెడ్ అంత అయిపోయిన తర్వాతనే ఆయన చెప్తాడు లాస్ట్ 18.72 నాకు అర్థమవుతుంది అంటాడు. ఏమర్థమైంది? ఏమర్థమైంది అన్నాడు సంజయుడు. 18.72లో సంజయుడు ఒక పదం ఒక వాక్యం చెప్తాడు ధృతరాష్ట్రునికి. అయ్యా, ఎక్కడైతే శ్రీకృష్ణుడు ఉంటాడో అర్థమవుతుందా? ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర. ఆయన కృష్ణుడు ఉన్నాడు, ఈయన ధనుర్ధరుడు ఉన్నాడైతే విజయం తథ్యము అంటున్నాడు. నాకు అంత డిక్లేర్ చేసిండు. కామెంటేటరు రిజల్ట్ డిక్లేర్ చేసినా కూడా ఇంకా కంప్లీట్ చేస్తున్నారు. దీని ఏమంటామంటే మొండి వాదన, వితండ వాదన. ఇంకా పోడుదాం, నువ్వు తప్పని తెలిసి ఉండి కూడా తప్పు చేస్తున్నావు. ఇది మన కర్మ ఫలితాలు అంటే ఇట్లా ఉంటాయి. కర్మలు అనుభవించకుండా పోలేమన్న దానికి ఇది ప్రబల నిదర్శనం. చెప్పాడు, రిజల్ట్ చెప్పిండు, స్వయంగా విన్నాడు. విశ్వరూపం దర్శనం అయింది అని చెప్పిండు, విశ్వరూపం చూపించిండు అని చెప్పిండు. చెప్పిన వినడా? వినడే. కనుక ఇది రహస్యమైనటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి, అనుసరించాలి కూడా. ఇక్కడ ఒక పదం చెబుతూ సంజయుడు ఒక్కొక్క పదం ఎంత ఇంపార్టెంట్ వర్డ్ను వాడుతున్నాడంటే, తం తదా కృపయా విష్ణు మశ్రుపూర్ణ కులేక్షణమైనది. ఇది జస్ట్ డిస్క్రిప్షన్ చేస్తూ విశదంతమిదం వాక్య ఉవాచ మధుసూదన అన్నాడు. మధుసూదనుడు చెబుతున్నాడు. మధుసూదనుడు అంటే ఎందుకన్నాడు? కృష్ణవాచ అనొచ్చు కదా. కంటెంట్ కు రెఫరెన్స్ కు సమయము సందర్భాన్ని బట్టి పదప్రయోగము చేయాల్సి ఉంటుంది. వ్యాస భగవాను కృష్ణ భగవానులు చెబుతున్న దాన్ని సంజయుడు ఒక పదం ఉపయోగించండు, మధుసూదన. మధు అనే వైరిని రాక్షసుని సంహరించిన వాడు అనేది ఒక అర్థమైతే, రాక్షసులు అనగానే అసురులు, సురులు కానివారు అసురులు. సురులకేముంటుంది? ఇంద్రియ నిగ్రహము, ఇంకేముంటుంది? సచ్చీలత, ఇంకేముంటుంది? హరే కృష్ణ. సురుల లక్షణాలు అవి కానివి అసురులు. అసురులైన వారిని చంపినవాడు మధుసూదనుడు. ఇక్కడ ఈ రెఫరెన్స్ ఎందుకు వాడుతున్నాడంటే, ఇక్కడ అసుర లక్షణాలు మన అర్జునునికి కొన్ని సోకినాయి.
అధైర్యం ఒకటి వచ్చింది, పాపభీతి ఒకటి వచ్చింది, కరుణ అనేది ఒకటి వచ్చింది. కరుణ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా ఉండకూడని పరిస్థితిలో వచ్చినటువంటి కరుణ వచ్చింది. కృపణ. కృపణ ఎందుకు వచ్చిందంటే కరుణ ఉండాలి, కానీ ఎక్కడ ఉండాలి? అక్కడనే ఉండాలి. ప్రతి చోట కరుణ ఉంటే కుదరదు. తాను చేయాల్సినటువంటి విద్యుత్ ధర్మాన్ని విడిచిపెట్టేటువంటి సంశయంలో పడిపోయాడు. ఇలాంటి దుర్గుణాలను ఖండించగలిగిన జ్ఞాన సంపన్నుడు మధుసూదనుడు అని అర్థం. దీని వెనుక ఆ మధుసూదన వర్డ్కు రెఫరెన్స్ అండ్ దాని యొక్క ఉచితం, ఆ పదం యొక్క ఉచిత ప్రయోగం ఎలా జరిగిందో ఆ విధంగా జరిగింది. ఇక్కడ మొట్టమొదటిసారిగా కృష్ణ మనను ఉద్దేశిస్తూ మొదటి శ్లోకం చెప్తున్నాడు. 2.2 చెప్పండి మాకు, అది రీడ్ చేస్తా. కెన్ యూ షేర్ 2.2 ప్లీజ్? ఎస్. శ్రీ భగవానువాచ శ్రీభగవానువాచ అనండి. శ్రీ భగవానువాచ. శ్రీభగవానువాచ నేను ఒక్కసారి మొత్తం చదివిన తర్వాత మీకు మళ్ళీ రిపీట్ చేయిస్తాను. జస్ట్ మీ అలౌ టు డూ 1 రౌండ్. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టుమస్వర్గ్యం మకీర్తికరమర్జున. కుతస్త్వా, ప్లీజ్ రిపీట్. కుతస్త్వా కష్మలమిదం. కుత భగవానువాచ కుతస్వా కష్మలమిదం కుతస్త్వా కష్మలమిదం కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం. విషమే సముపస్థితం. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం. అనార్యాజుష్టుమస్వర్గ్య అనార్యజుష్టమస్వర్గ్యం అనార్యాజుష్టుమస్వర్గ్యం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. అకీర్తికరం అర్జున. అనార్యాజుష్టుమస్వర్గ్యమకీర్తికరమర్జున. అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యాజుష్టుమస్వర్గ్యమకీర్తికరమర్జున. కుతస్వా కష్మలమిదం కష్మలమిదం విషమే సముపస్థితం. నాతో పాటు అనార్యాజుష్టుమస్వర్గ్యమకీర్తికరమర్జున. అకీర్తికరం అర్జున. హ్యాండ్ రేసెస్ ఎవరైనా చదువుతారా? ఒకరిద్దరు చదవాలనుకున్న వాళ్ళు ఒకరిద్దరు ఏం చేయొచ్చు. నాగమణి మాత చేస్తారా? ఓ వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామ్. ప్రణామం. చదవండి. శ్రీ 2 శ్రీ భగవాన్ ప్రభుజీ. శ్రీ భగవాన్ వాచ చదవండి. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. గుడ్. నెక్స్ట్ నాగమణి మాత. ఇంకో పేరు విజయలక్ష్మి మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. శ్రీ భగవానువాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం
అకీర్తికరం అర్జున. హరే కృష్ణ. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ చదవనా? చదవండి మాతాజీ. దండు. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గం అకీర్తికరమర్జున. హరే కృష్ణ ప్రభు. శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గం అకీర్తికరం అర్జున. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరైనా భావం చదువుతారు? అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ చదివేదా? చదివేది మాత. చదవండి. శ్రీ ప్రభుపాదికి జై. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయమున కల్మషము నీకు ఎక్కడి నుండి దాపురించినది? జీవితం విలువలను ఎరిగిన మానవునకు ఇది ఏమాత్రం యోగ్యం కాదు. ఇది ఉన్నత లోకములకు దారి తీయదు, సరికదా అపకీర్తి కలిగించను. హరే కృష్ణ ప్రభుజీ. రైట్. నెక్స్ట్ హరే కృష్ణ. దండ. ఎవరైనా చదువుతారా? ఒక్కొక్కరు చదవండి. జై శ్రీ మాత. హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకం చదవాలి ప్రభుజీ. చదవండి. శ్రీ భగవానువాచ కుతస్వా కష్మలమిదం విషమే సమపస్థితం అనార్యజుత్వం అసర్గ్యం మకి స్వర్గ్యం కీర్తి కమర్జున. కీర్తికరం అర్జున. ఓకే. కీర్తిమర్జున అకీర్తి అర్జున. హరే కృష్ణ ప్రభు. రైట్. ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ శ్లోకంలో భగవానుడు క్వశ్చన్ వేశాడు. ఏం చేస్తున్నావు ఇంతకు అన్న టైప్. ఒకటేసారి ఆయన ప్రవర్తనకు వ్యతిరేకమైనటువంటి ఆయన స్వభావానికి, ఆయన జన్మకు, ఆయన ఉండవలసినటువంటి లక్షణాలకు భిన్నంగా కనబడిన లక్షణాలను గమనించిన పరమాత్మ కుతస్త్వా కష్మలమిదం. కుతస్త్వా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఇది? అయ్యో అనేది. ఏమొచ్చింది? ఈ కల్మషమైనటువంటి భావన నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని చెబుతూ 3 పదాలు మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే అనార్యం. జస్ట్ నోట్ చేసుకోండి, ఇది అనార్యం, ఆర్యులకు తగనిది. 2 అస్వర్గం, స్వర్గానికి కూడా ఇది దారి తీసేది కాదు. అకీర్తికరం, కీర్తికి కూడా ఇది సంబంధించినది కాదు, సపోర్ట్ చేసేది కాదు. ఏది? నీ ఈ సంక్లిష్టమైనటువంటి ప్రవర్తన ఎంతటి దౌర్భాగ్యానికి దారితీస్తుందంటే, ఫస్ట్ నువ్వు అనార్యునికి. అనార్యుడు అనగానే జస్ట్ మనం ఒక పదంలాగా తీసేస్తున్నాం, కానీ అనార్యం అనే పదంలో ఉన్నటువంటి నిగూఢమైన భావన, పరమాత్మ భావన ఏంటంటే చాలా గంభీరంగా ఉంది. అనార్యమజస్టుం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున అన్నాడు. అనార్యం, ఆర్యులకు ఇది తగనిది కాదు, తగింది కాదు, సారీ, ఆర్యులకు ఇది తగినటువంటిదే కాదు. ఆర్యులు అంటే ఎవరు? ఇక్కడ మనకు మెయిన్ క్వశ్చన్. అరే పరమాత్మ ఇప్పుడు ఈ అర్జునుడు ఎక్కడ ఉన్నాడు? కురుక్షేత్ర రణరంగంలో భీకరమైనటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితిలో బెంబేలెత్తిపోతున్నటువంటి భయంకరమైనటువంటి విధానాలు ఉన్నప్పుడు
క్వశ్చన్ వేసాను రెచ్చగొట్టి, ఏయ్ నీకు తగిందేనా ఇది అని ఈసడించుకుంటున్నాడు పాపం. ఎందుకు ఈసడించుకుంటున్నాడు? ఇప్పుడేనా ఈసడించుకునేది? ఆయన బాధలో ఉన్నప్పుడు ఏంటండి మీరు అనొచ్చు, బాధలో ఉన్నప్పుడు ఎవరైనా ఓడరించాలి, ఆయన సపోర్ట్ చేయాలి, పాపం ధైర్యం చెప్పాలి, కానీ ఆయన ఇంకా బెదిరిస్తున్నాడేంటి, ఆయన తిడుతున్నాడేంటి, ఆయనను హేళన చేస్తున్నాడేమిటి అనేది సాధారణ మానవ స్వభావం. కానీ పరమాత్మకు లీలా విలాసం, ఆయనకు తెలియంది ఏమిటి? ఇక్కడ పెద్దలు ఏం చెబుతారంటే, హిట్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్ అంటారు. ఐరన్ ఇనుప రాడును వంచాలి, దాన్ని మనము అనుకూలంగా దాన్ని తిప్పగలగాలి అంటే ఎప్పుడు తిప్పొచ్చు దాన్ని? ఐడియా ఉంటుంది. అది బాగా వేడి చేసినప్పుడు, బాగా వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే అది గొడ్డలుగా చేయొచ్చు, కొడవలుగా చేయొచ్చు, గుణపంగా చేయొచ్చు, మనం కత్తిపీటలాగా చేయొచ్చు, కావాలంటే కత్తిలా కూడా చేయొచ్చు. అది విశ్వేశ్వరునికి తెలియదా? తెలిసింది. ఇక్కడ కరెక్ట్ గా ఎడ్జ్ మీద ఉన్నాడు అర్జునుడు. ఇప్పుడు ఇక్కడ వేస్తే ఇటా అటా అన్నట్టు ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో గట్టిగా కొడుతున్నాడు. ఇప్పుడే కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం. ఎక్కడికి దాపురించిందయ్యా నీకు ఇది? అనార్యం అజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం, అనార్యులకు తగింది కాదు అని ఇక్కడ ఆయనను ఈ పరిస్థితిలోనే మందలిస్తున్నాడు. ఇక్కడ మందలించే ముందు ఆర్య అనే పదాన్ని ఉపయోగించి, సాధారణంగా ఆర్యులు అనగానే మనకేమనిస్తుంది? సోషల్ స్టడీస్ లో చదువుకున్న బుక్కుల ప్రకారం, మన కామన్ ఎడ్యుకేషన్ ప్రకారం చూసినట్టయితే, నార్త్ ఇండియన్స్ నుంచి, ఆ గంగా నదికి పూర్వం ఉత్తరం నుంచి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే అదేంది ఆసియా ఖండం నుంచి వచ్చిన వాళ్ళు అని సాధారణ మీనింగ్. దానికి ఇంకా కొంచెం విపులీకరిస్తే శారీర దౌఢ్యం కలిగి, మంచి అందం కలిగి, బలం కలిగినటువంటి వాళ్ళు అనేది కామన్ మీనింగ్ ఆఫ్ ఆర్య. కానీ ఇక్కడ మనము కామన్ మీనింగ్ చదవడం లేదు. ఇక్కడ గీతా రహస్యంలో చదువుతున్నాం. గీత చెబుతుంది ఎవరు? పరమాత్మ స్వయంగా, భగవానుడే స్వయంగా చెబుతున్నప్పుడు భగవానులో ఉన్న మీనింగ్ ఏంటంటే, ఆయన అంతకుముందు చెప్పినాయి. ఆయన అంతకుముందు చెప్పింది ఎవరు చెప్పారు? బ్రహ్మ నుంచి మనువుకు వచ్చాయి. ఆ మను శాస్త్ర ప్రకారంగా నిజంగా మనము ప్రామాణికంగా తీసుకుంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్, అవసరం. దీన్ని విశ్లేషిస్తే తప్ప ఈ యొక్క పదానికి విలువ మనకు అర్థం కాదు. ఏంటంటే సంపూర్ణ వికాసం చెందిన వాళ్ళు, సంపూర్ణ వికాసం, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటారు. అనగా వీరు స్వతహాగా దైవిక స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. ఆర్యులు అసుర స్వభావం కలిగిన వాళ్ళు కారు. వీళ్ళు ఆర్యులు అనగానే వాళ్ళని చూడంగానే 2 చేతులైతే దండం పెట్టాలి అనే ప్రవర్తన, ఆకారము ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు దైవిక స్వభావం కలిగిన వారు, ఆదర్శవంతమైన నాగరిక జీవన విధానం కలిగిన వారు, చదువు సంధ్యలు బాగా నేర్చిన వారు, ధార్మికులు కూడా, నిత్యానంద పరులు. ఇక్కడ మనకు ఆదర్శవంతమైన జీవన విధానం అనగానే మళ్ళీ యొక్క డెఫినేషన్స్ ఏంటి? చదువు సంధ్యలు ఉండాలి అన్నాడు. చదువు సంధ్యలు, చదువు అనగానే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చదువు నేర్పేవారు ఒకరు ఉంటారండి, చదువు నేర్చుకునే వాళ్ళు ఒకడు ఉంటాడు. అవునా? చదువు అంటే అర్థమైంది కదా. చదువు అంటే నేను నేర్చుకుంటున్నానంటే నాకు ఒక నేర్పేవాడు, అంటే బుక్ ఉందా, బుక్ రాసినవాడు. చెప్పేవాడు ఒకరు అయితే చెప్పేవారిని మనం ఏమంటాం? టీచర్, గురువు అంట. గురువు మన భాషలో. గురువు అంటే ఆర్య డెఫినేషన్ కు ఇస్తూ మనము కొంచెం డెప్త్ గా దిగుతున్నాం. ఇది అడ్వాన్స్డ్ గీత.
ఆర్య అనే పదానికి చదువు అనేది పదాన్ని పెడితే చదువు నేర్పేవాడు గురువు అయితే చదువు నేర్చుకునేవాడు వ్యక్తి అవుతాడు, ఇండివిజువల్ అవుతాడు. చదువు నేర్పేవాడు గురువు జీ, ఇండివిజువల్ ఇస్ ఐ. ప్లీజ్ గెట్ ఇట్ నోట్ డౌన్. ఇక్కడ గురువు చెప్పేదైతే నేర్చుకునేవాడు. ఇక్కడ పాశ్చాత్య దేశంలో కూడా దేశవాసుల్లో ఒక ఫేమస్ ఫిలాసఫర్ తత్వవేత్త ఉండేది, ప్లాటో. విన్నారండి? ప్లేటో, ప్లేటో అని విన్నారు కదా? విన్నారా లేదా? గ్రేట్ స్కాలర్ కూడా. మనం ఈ ప్రాపంచిక లోకంలో పాపం ఆయనతోని ప్రజలు చేసిన ట్రీట్మెంట్ వేరు, అది పక్క పెడదాం. ఎందుకంటే వాళ్ళు మూర్ఖులు, పరమ మూర్ఖుల దగ్గర ఉన్నప్పుడు జీసస్ క్రైస్ట్ ను కూడా వాళ్ళు చిలవేసారు కనుక ప్లాటోను కూడా అదే పని చేస్తారు. ప్లాటో ఈజ్ డిఫైన్డ్ ది ఎడ్యుకేషన్ యాజ్ is a harmonious development of mind, body and soul అన్నాడు. వాట్ ఈస్ హార్మోనియస్ డెవలప్మెంట్ ఆఫ్. చదువు అనగానే మన పిల్లలు నిజంగా మన పిల్లల చదువులను వాళ్ళ ప్రవర్తనను చూసుకుంటే ఈ డెఫినేషన్ ఒక్కసారి టాలీ చేస్తుంటే ఏమన్నా వాళ్ళు చదువుకున్నట్టు ఉంటుందంటారా? నాకు డౌట్ లేదు. మీకు కూడా డౌట్ వచ్చిందా? మనవానికి చదువు బాగానే ఉంది. ఏం చదువు ఉంది? చదువు బాగా చదువుకున్నాడు ఏంటి అంటారు. ప్లాటో డెఫినేషన్ ఏమిచ్చాడు? డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ ఇన్ హార్మోనియస్ డెవలప్మెంట్ ఆఫ్, బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అంట. ఎందులో? మైండ్, బాడీ అండ్ సోల్. సోల్ కూడా డెవలప్ కావాలండి. మన వాళ్ళకు సోల్ ఏమైనా ఉందా ఈనాటి ఇంజనీర్లకు, డాక్టర్లకు, లాయర్లకు, పొలిటీషియన్స్ కు కూడా? అది క్వశ్చన్ మార్క్. అంటే వీరు ఆర్యులు కాదు. ఆర్య ధర్మం ఏమిటి అంటే మనం చూస్తున్నాం కదా, కలి పురుషుడు వచ్చే ముందు ఆయన పరీక్షన్ మహారాజు ఏం చేస్తాడు? ఆ ఆవును ఏదో వాడు చేస్తున్నాడు, కొడుతున్నాడు అని చెప్పేసి ధనుర్బాణం తీసేసి చంపడానికి ప్రయత్నం చేస్తాడు. మనం శ్రీమద్ భాగవతంలో నేర్చుకున్నాం, 1వ అధ్యాయంలో, 1వ చాప్టర్లో, స్కందంలో. కరెక్టేనా? పరీక్షన్ మహారాజు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆవును దానితోని దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి కలి, వృషభం లాగా ఉన్నటువంటి కలిని మందలిస్తాడు. మందలించి కొట్టేసి వాడిని చంపేయడానికి బాణం తీస్తే, అంటే ఆ స్వభావం ఏమిటి? ఎదుటి వాడికి అన్యాయం జరుగుతుంటే వీడు ఊరుకోకూడదు అన్నది ఆర్యుల ధర్మం అండి. చెప్పొచ్చేది స్వభావ రీత్యా వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళే కాదు, వాళ్ళకు ధార్మికులు కూడాను. ధార్మికులు అంటే ధర్మము తెలిసిన వాళ్ళు. ఏం ధర్మం తెలిసిన వాళ్ళయ్యా? స్వధర్మము తెలిసిన వాళ్ళు, పరధర్మము తెలిసిన వాళ్ళు. స్వధర్మ నీవు సొంతంగా, నీవు సెల్ఫ్ అనేది స్వధర్మం. పరధర్మమైనటువంటి ఆత్మను మనం సనాతనమైనది అంటాం. యాక్సెప్ట్ చేస్తారు కదా? ఆత్మను సనాతనమైనది అన్నారు. ఆత్మ సనాతనమైనది, శరీరము ఏమైంది? తాత్కాలికమైనది. ఈ శరీరం అనేది తాత్కాలికమైనది, అది నశ్వరమైనది. దీనికి ఆత్మనేమో నశ్వరమైనది, ఇది నశించేది. ఈ రెండింటి నాలెడ్జ్ ఉంటది వీళ్ళకు. 2 నాలెడ్జెస్ ఉంటాయి వీళ్ళకు. ఎవరికి? ఆర్యులకు. ఏ 2 నాలెడ్జెస్? దేహం గురించి, ఆత్మ గురించి జ్ఞానం. అది స్వధర్మము, సనాతన ధర్మము. ఈ 2 ధర్మాల గురించిన కంప్లీట్ అవగాహన ఉన్నవాడు ఆర్యుడు. ఇప్పుడు ఏమొచ్చినాయి మనకు? జీ ఫర్ గురు, ఐ ఫర్ ఇండివిజువల్, 2 ధర్మాస్ అనుకుంటే 2 GIT వచ్చింది. వీళ్ళు ఇంకా నిత్యానంద పరులు, మామూలు వాళ్ళు కాదు. ప్రశాంతంగా ఉంటారు. ఎలా అంటే కృష్ణ చైతన్యంలో ఉన్న భక్తులను చూస్తుంటే ఎప్పుడు నవ్వే ముఖమే ఉంటుంటది.
ఒప్పుకుంటారు కదా మీరు అందరూ? Yes, Prabhu. ఇట్ ఇస్ ఫ్యాక్ట్. ఎందుకు ఫ్యాక్ట్ అండి? ఎందుకు నవ్వుతుంటారు? అలా బాధ లేవా? కష్టాలు లేవా? ఉంటాయి, ఆధ్యాత్మికంగా ఉంటాం కాబట్టి అది వాళ్ళు ఎప్పుడు ఆత్మ చైతన్యంలో ఉంటారు కనుక, అంతర్ముఖంగా వాళ్ళు ఉంటారు కనుక, అంతర్ముఖం నుంచి వికసించే ఫేసే నీ గ్లోరింగ్ వస్తుంది. దిస్ గ్లోరింగ్ షోస్ యువర్ స్మైలింగ్ ఫేసెస్. రియల్లీ అందం అనేది బాహ్య అందం కాదు. ఇక్కడ అంతర్ముఖంగా సౌందర్యము, నీ జ్ఞానము, యు ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు ది పరమాత్మ ఉన్నప్పుడు నీ ఆత్మ చేత ఎంత సంతోషంగా ఉంటుందంటే, ఇవాళ రాధాకృష్ణుని గానం చేశాను, రాధాకృష్ణుని సేవించాను, రాధాకృష్ణ పాదపద్మాలకు నేను అలంకరణ చేయగలిగాను అన్న తృప్తి వీరికి ఎంతో కొండంత ఆనందాన్ని ఇస్తుంటది. ఈ ఆనందం రోజు కలిగే ఈ ఆనందము మన కణంలో ఏమైతుంది? ఆంజనేయ స్వామి చూస్తాడు కదా ప్రతి ఏది ముత్యాలహారంలో రాముడు ఉన్నాడా లేదా అని అన్నట్టే మన కణంలో కూడా హరినామము యొక్క తీపిదనం ఉండడం వల్ల ఆనందాంబుది వర్ధనం. వీళ్ళు ఆనందాంబుదిలో ఉండేవాళ్ళు. దట్స్ ఫర్ ఏ వాట్ దీస్ ఫోర్ కమ్స్ టు బి. ఇవి 4 కలిపి ఏమైనాయి? ఎక్కడున్నారు? GITA ఫర్ గీత. గీతా సారము మొదటి శ్లోకంలోనే పరమాత్మ ఒకటే ఒక వర్డ్ తో కొట్టాడు. దిస్ ఇస్ ద లాజిక్ ఆఫ్ ఆర్య. ఇంత ఆర్య పదాన్ని ఇక్కడ మనము అన్వయించుకున్నప్పుడు మాత్రము ఈ ఆర్య పదానికి భిన్నంగా ఆయన వివరిస్తున్నాడా? మరి ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఏమండి? పరధర్మ సనాతన ధర్మము అన్నాం. ఈయన చూస్తుంది ఎక్కడికి? బంధువులు, బంధుత్వాలు, శారీరక సంబంధం ఉన్నటువంటి గురువులు, తాతలు, ముత్తాతలు వీళ్ళు అయ్యో యువకులు చస్తారేమో, మన కులధర్మము వక్రీకరిస్తుందేమో, వర్ణ సంకరం ఏర్పడుతుందేమో అని ఈ భౌతికమైనటువంటి కర్మ ఫలితాలలోనే ఉన్నాడు 3. కనుక ఇప్పుడు ఈ 3 అనేది ఆర్యులకు సంబంధించినటువంటి లక్షణం కాదు అని అనార్య జుష్టం అన్నాడు. ఇప్పుడు ఒప్పుకుంటారా? ఆ వర్డుకు సరి అయిన సందర్భంగా ఉపయోగించారనేది. హరే కృష్ణ. ఇక్కడ ఉన్నారు. అంటే ప్రతి శ్లోకంలోనే ఒక్కొక్క పదము ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్, ఓన్ ఫిలాసఫీ ఉంది. అంటే ఇక్కడ మనము యథాతథం ఎందుకని యాజ్ ఇట్ ఈజ్ చెప్తున్నాం. మనం అందులోకి ఒక పదము తీసేయడానికి లేదు, ఒక్క పదాన్ని యాడ్ చేయడానికి లేదు. ఎందుకండి? సంపూర్ణం. ఇది భగవానుడు స్వయం, భగవాన్ హితి. ఆయన చెప్పాడు కనుక ఫస్ట్ తీయకూడదు. నిజంగా తీయడానికి మనం ప్రయత్నం చేసినా మన ప్రయత్నాలన్నీ వ్యర్థ ప్రయత్నాలే అవుతాయి. సాధ్యమైతే అందులో ఉన్న ఇంతటి మర్మమైన మీనింగ్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మన జన్మము ధన్యం. దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ గీత. అంటే ఆయన పెద్దోళ్ళు, ఆయన వాళ్ళు అక్కడ నార్త్ ఇండియన్స్ కదా అని ఒక వర్డ్తో స్కిప్ అప్ చేసేస్తారు. నో, అండ్ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ అనడానికి లేదు. కృష్ణుడు నార్త్ ఇండియనా? మనవాడు కాడా? ఇవి ఏరియా వైజ్ మీనింగ్ పెట్టదు. అయినా సర్వేశ్వరుడు, సకలేశ్వరుడు, భువనేక ఈశ్వరుడు కనుక ఈశ్వర కృష్ణ పరమ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం కనుక ఆయన ఒక దేశానికి ఒక ప్రదేశానికి సంబంధించిన వాడు కాదు. ఇక్కడ మీనింగ్ ఆఫ్
మను సంహితలోంచి వచ్చినటువంటి మీనింగ్ ఇది. ఆర్య అనే పదానికి గీత అనే వర్డ్కు మనకు సమన్వయము చేయించుకోగలిగితే మనకు డెప్త్ ఆఫ్ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యాజుష్టు మసర్గ్యం అకీర్తికరమర్జున. పొంప మునుగుతుందయ్యా. అసర్గం ఎందుకు అన్నాడు అంటే ఇక్కడ యుద్ధంలో చేసిన వాడికి విజయమైతే రాజ్యం పొందడము, సస్తే స్వర్గం అనేది 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఆనాటి ఆర్యధర్మ యుద్ధ ప్రాతిపదికలు 2 కండిషన్స్ ఒకటే. యుద్ధంలో చేసిన వాడికి ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిటే. ఏం బెనిఫిట్? ఒకటి, జయిస్తే రాజ్యం వస్తుంది, పోతే స్వర్గం ప్రాప్తిస్తుంది. ఎస్, కూర్చుంటే మనకేం రాదని నరకమే వస్తుంది మనకు. కూర్చుంటే వచ్చేది నరకం మాత్రమే. అందుకే ఆ పని చెయ్యి అన్నాడు కృష్ణ. మనకు 238లో చెప్తాడు అనుకుంటా, గుర్తుందా చిన్నగా? 238లో హెచ్చరించాడు. హతో వ్యాప్రాప్యస్య స్వర్గం జిత్వా వా మోక్షస్య మహిం. హతో వా ప్రాప్యస్య స్వర్గం జిత్వా వా మోక్షస్య మహిం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. రేలే యుద్ధం చేయి మొదలు అన్నాడు. ఏమండి, ఆయన మామూలుగా ఉన్న మంచివాడిని అండి, యుద్ధం చేయడానికి మీ దేవుడు ఏమో రెచ్చగొట్టాడండి. మీ దేవుడు ఏం దేవుడు అండి? ఆ దేవుడు ఒకటే దేవుడు. నిన్ను నీగా చూడరాని అనుకున్నాడు. నిన్ను పురుగుగా చూడాలనుకోలేదు, నిన్ను గొర్రెలా చూడాలనుకోలేదు, నిన్ను అధమ జీవ లక్షణాలుగా చూడాలనుకోలేదు. నిన్ను ఉన్నతునిగా చేయాలనుకున్నాడు. మమే వాంశే జీవలోకే జీవభూత సనాతన అన్నాడు. మా దేవుడండి, మన దేవుడండి. అంటే మనను ఉన్నతులుగా, తన బిడ్డలను ఉన్నతులుగా చూడాలని ఏ తల్లిదండ్రి అయినా కోరుకుంటారు తప్ప తన బిడ్డలను దుర్మార్గులు, దుష్టులు, డాష్ అని హేళన చేసుకునేటి వాళ్ళు కారు తల్లిదండ్రులు. మనకు తండ్రి లాంటి వాడు, తండ్రి అయినటువంటి లోకేశ్వరుడు అయినటువంటి కృష్ణ మనకు చెబుతుంది ఏంటంటే ఇక్కడ నీకు తగింది కాదు. ఆయన ఆన్సర్ కూడా ఇవ్వలేదండి. మీకు డౌట్, మనం ఫస్ట్ లేని అనుకున్నాం కదా, ఏంటి యుద్ధం నిశ్చయమైంది, ఖచ్చితంగా పాండవులే గెలుస్తారని మన సంజయుడు కూడా ఆల్రెడీ సర్టిఫికేట్ కూడా డిక్లేర్ చేసేసిండు. ఆయన కామెంటర్ ఈ కుడ్ నాట్ డూ బట్ ఈ డిడ్. కామెంటర్ అనేవాడు ఉన్నదే చెప్పాలి కానీ రిజల్ట్ కూడా చెప్పేస్తున్నాడు. దొర చెప్పేసిండు కూడాను. ఏమని? వాళ్ళకు విజయ సంకేతాలు కనబడుతున్నాయి. ఫస్ట్ చాప్టర్ చెప్పాడు కదా, విన్నారా? హరే కృష్ణ. ఫస్ట్ చాప్టర్ లోనే వాళ్ళకు విజయ సంకేతాలు శంఖనాదంలోనే విజయాన్ని స్ఫురించే విధంగా ఉన్నాయని కూడా చెప్పారు. శంఖనాదాలు వచ్చిన వాళ్ళ గుండెలు అదిరిపోతున్నాయని, పవన తనయుడి మీద కూర్చున్నాడు, అబ్బో రెంకలేస్తున్నాడని, శ్రీహరే అక్కడ ఉన్నాడు కనుక లక్ష్మి అక్కడ ఉంది, లక్ష్మి ఆయన దాసు, ఆయన అక్కడ ఉన్నాక ఇంకా వీళ్ళకి ఏమొస్తుంది, సాగు తప్ప ఇంకేం రాదు అని నిజమే డిక్లేర్ చేసిన విన్నాడు కదా. పుట్టుకతోనే అంధుడు, అంధత్వం వహించిన వాడు. అంధుడే కాదు, అంధత్వమే వహించింది, ఆయనను ఆవరించింది. మనస్సుకే అంధత్వం వహించినప్పుడు ఇంకా పరమాత్మ కనబడే అవకాశమే లేదు. పరమాత్మ కనబడాలి అంటే చతుర్విధ భజంతే మాం సుకృతినో అర్జున అని మళ్ళీ చెప్తాడు పరమాత్మ. ఒరే, నన్ను స్మరించాలి అంటే ఏముండాలి? నీకు ఏముండాలి? సుకృతి ఉండాలి. సుకృతి ఉండాలి. సుకృతి ఉన్న వాళ్ళే ఇక్కడ కూర్చుండి వినగలుగుతారు. దిస్ ఇస్ మై ఇంటర్ప్రిటేషన్. అంటే మీకు మీరు దయచేసి వెనుకకు తిరిగి చూడకండి. ఇంకా దారి తప్పో లేకనో ఎవరి బలవంతంగానో వచ్చారు,
ఎందుకు వచ్చారు? ఆ సుకృతి ఉండడం వల్ల నీకు టికెట్ లేకున్నా కానీ లోపలి దోసేశాడు పరమాత్మ. నిజంగా నీకు టికెట్ లేదు, అదేం సార్ టికెట్ లేకుండా లోపలికి ఎట్లా రాణిస్తారు? టికెట్ ఉంటేనే రాణిస్తారు కదా అని మీరు అనొచ్చు. అవును, ఉంటేనే రాణిస్తారు, కానీ టికెట్ లేకుండా నిన్ను దోసేశాడు. ఎందుకు? ఎక్కడైనా మనం గుళ్ళలకు పోయినప్పుడు చూస్తారు కదండి, మీరు చూసారు ఎవరైనా? ఇందులో చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళే. ఎందుకు? విఐపి టికెట్లు అని కొన్ని ఉంటాయి. లేకపోతే ఆ అయ్యగారికి మనం తెలిసిందే సరిపోతుంది, లేకపోతే అక్కడ ఉన్న ఈఓకి ఎవరికో తెలిసినట్టు సరిపోతుంది. అంత క్యూ ఉన్నా మనం తీసుకుపోయి దర్శనం చేయించేస్తాడు. అవునా కదా? ఇదే లాజిక్ పరమాత్మ దగ్గర కూడా జరుగుతుంది. ఎందుకు జరుగు? మన పుణ్యము లేవు, కానీ మనము నమ్ముకున్న మన గురువులు ఉన్నారే. హరే కృష్ణ. మనము నమ్ముకున్న ఆ గురువులను ఆయన బాగా లవ్ చేస్తాడు కనుక, వరే ఆయన చెప్పిండ్రా వదిలిపెట్టి వీళ్ళని, ఇట్లా వదిలిపెడితే ఏంది? నీకు పుణ్యం ఉంటే ఏంది? ఆయన పేరు మీద నిన్ను వదిలిపెడితే నువ్వైతే గడ్డకు పడ్డావా లేదా? ఎస్ ప్రభుజీ. దిస్ ఇస్ ద లాజిక్. యూ నీడ్ రిక్వైర్డ్ రిజల్ట్. ఎక్కడైతే కనుక మీరు వెనుకకు తిరిగి ఇంకా ఒక్కదారి పట్టకండి. ఏంటి? కృష్ణ చైతన్యానికి వచ్చారంటే ఇది మీ సద్భాగ్యము, మీ జీవితానికి ఇదొక పరమ ఉన్నతమైన అవకాశమే పరమాత్మ మీకు కల్పించినట్టుగా భావిస్తే, ఏది ఎలా వచ్చినా ఏం వచ్చినా అది నీకు పరమాత్మ ప్రసాదంగా భావించాలి. భావించినప్పుడు నీకు నిజంగానే మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది, స్వర్గం దొరుకుతుంది. కనీసము ఈ స్వర్గమే కాదు అనుకుంటే నీకు ఇంకొక డేంజర్ కూడా ఉంది అంటున్నాడు. ఏం డేంజర్ అది? అకీర్తికరం, అపకీర్తి నీకు వస్తుంది. రే అర్జునుడు అంటే ఏంటి? పాశుపదార్థం జయించిన. పాశుపదార్థం ఎవరి దగ్గర అండి? ఈశ్వరుడి దగ్గర నుంచి గ్రహించాడు. పరమేశ్వరుని జయించిన వాడు. ఒరే మామూలుడు కాదు. ఏది ఒక రోజు అరవై పోయి ఇట్లా వచ్చింది అయింది. కఠినమైన తపస్సు చేశాడు, ఇంద్రునితో జయించాడు. అలాంటి యూరుడు శేరుడు అని మనము చరిత్రలో చెప్పుకున్న నీకు వీళ్ళందరూ చూడంగానే భయపడి పారిపోయిన ఓ పిరికి పందాన్ని అంటారు. అప్పుడు నీవు కాదు కదా, నీ తరాల వాళ్ళు కూడా తల దించుకోవాల్సి వస్తుంది. ఇది అపకీర్తికరం. అపకీర్తి అనేది నిజంగా నాగరికునికి సావు కన్నా కఠినమైనది. సావు వచ్చినా మేలుండే అంటారు. అది డేంజర్. దట్ ఈస్ ఎ వెరీ డేంజర్. ఇది లాసు, అది నాట్ అలౌడ్. అనార్యం జస్ట్ అనేది కెట్ నాట్ బి అలౌడ్. నీకు సమస్య లేదు, ఇది నువ్వు చేయాల్సిందే కాదు అని కఠినంగా చెప్పేశాడు. ఏమన్నా కన్సెషన్? నో కన్సెషన్ అన్నాడు. ఏంటి తప్పుకోవడానికి ఏమైనా కన్సెషన్ ఉందా అక్కడ? ట్రై చేశాడు మనవాడు, బాగా ట్రై చేశాడు. ఏవేవో కథలు చెప్పేశాడు. కథం విద్య మహాన్ సంఖ్యే అన్నాడు. భీష్మ ద్రోణంచ మధుసూదన పిట్టి కథలు చెప్పకన్నాడు. ఎందుకు కథలు చెప్పకన్నాడు అంటే, ఈ భీష్ముడు ద్రోణుడు అనేవాడు ఈ శరీరంతో ఉండడం వల్లనే నీకు గురువు, నీకు తాత అయ్యాడు తప్ప ఈ శరీరం పక్కకు పెడితే నీ ఆత్మకు విలేమన తాతలా? హరే కృష్ణ. ఈ శరీరాన్ని హరే కృష్ణ. ఈ శరీరాన్ని ఒక్కసేపు కాస్త పక్కకు పెడితే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మకు వీళ్ళు నీకు తాతలైతారా? అంటే ఆత్మ చైతన్యం లేకుండా మాట్లాడుతున్నావు, ఆర్యునికి తగినటువంటిది కాదు అని కరాఖండితంగా చెప్పినటువంటి హెచ్చరిక. ఇది మనము గమనించాల్సినటువంటి విషయం ఇక్కడ. అకీర్తికరం అర్జున అని సింపుల్ గా చెప్పేస్తూ పరమాత్మ ఇక్కడనే ఇంకొకటి ఏంటంటే, ఆత్మ అయితే ఎప్పుడైతే నీకు లేదో, ఏమన్నాడు ఆత్మలో? నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితవ్వన భూయ అజో నిత్య
నిత్య శాశ్వతం పురాణో నహన్యతే అన్యమానే శరీరే. రే, భీష్ముడు సస్తాడు అనుకుంటున్నావా? సావడు. భీష్ముని శరీరం మాత్రమే త్యజించబడుతుంది గాని ఆయన ఆత్మ శాశ్వతమే. నీ ఆత్మ శాశ్వతమే. మీరందరూ అక్కడ కలిసి ఉండొచ్చు. కనుక పరమాత్మ మన బంధాలను తెంపలేదు, మన బంధాలకు విరుద్ధంగా కూడా పోలేదు అని తన ధర్మాన్ని మానుకోమని కూడా చెప్పలేదు. తన ధర్మాన్ని మానుకోవడానికి ఈయన పిట్ట కథలు చెప్పడానికి ప్రయత్నం చేసిండు. కుంటి కథలు అంటారు ఇవి. ఏదో సాగులు, కుంటి సాగు చెప్పేసి అయ్యా సాదగా తాతను చంపుతారా, అయ్యని చంపుతారా, అన్నని చంపుతారా, అవన్నీ కహాలు చెప్పొద్దు. నిలబడు. ఫస్ట్ యూ బీయింగ్ ఏ సోలియర్. నీవు క్షత్రుడివి, క్షత్రుని ధర్మం ఇది. ఆర్యుడివి, ఆర్యని ధర్మాలు ఇవి. నువ్వు చేయి ముందు. హతోవా ప్రాప్యస్య స్వర్గం జిత్వా వా మోక్షస్య మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ అన్నాడు. కనుక ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ పదం అనార్యం అన్న పదానికి ఇంతటి వేటేజ్ ఉంటుంది. దయచేసి గమనించాలి. ఒకసారి ఇంకేమైనా ఎనీ డౌట్స్? వీటి మీద ఏమైనా విషయం చర్చించదలుచుకుంటే ఎవరైనా క్వశ్చన్ అడిగితే దాన్ని చూద్దాం.